టీఎన్ న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. టీఎన్జీఓఎస్ యూనియన్ 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేధింపుల విషయంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజాపేటలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన రేవంత్ సర్కార్. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఘనంగా పెద్దపట్నం కార్యక్రమం. ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలన్న పాలడుగు నాగార్జున. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం. కేవైటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కైతాపురం ఏలగిరి తుఫ్రాన్పేటలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎంపీటీసీ. మహాశివరాత్రి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని మహేశ్వర దేవాలయంలో నవగ్రహ హోమం. సూర్యాపేటలో ఘనంగా రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు. టీఎంఆర్పీఎస్ కు కత్తి ఉపేందర్ కు ఎలాంటి సంబంధం లేదన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ. పారిశుద్ధ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. రొద్దటూరు గ్రామంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్లో నల్గొండ జిల్లా టీఎన్జీఓఎస్ యూనియన్ 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టీఎన్జీఓఎస్ యూనియన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్లో నల్గొండ జిల్లా టీఎన్జీఓఎస్ యూనియన్ 2024 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టీఎన్జీఓఎస్ యూనియన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేయాలని చెప్పారు. మా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ ప్రెసిడెంట్ నాగెళ్ల మురళి గత 9 ఏళ్లలో 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదని, కానీ మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో కాకముందే మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు వారి అకౌంట్లో జమ చేయబడిందని, అందుకు మినిస్టర్ మరియు ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉంది కావున ఉద్యోగస్తులకు అండగా ఉంటుందని తెలియజేశారు. మన మినిస్టర్ టీఎన్జీఓఎస్ నల్గొండలో గల భవనముకు పూర్తి చేయటకు పూర్తిగా సహకరిస్తారని పూజ్యులు పెద్దలు మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియజేశారు. అందుకు ఉద్యోగ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబగోని రమేష్, టీఎన్జీఓఎస్ మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల వెంకటరామరెడ్డి, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు నాగిళ్ల మురళి, బేజాల శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, వివిధ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మరియు 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, భిక్షం అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మాయిలు, మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై పోలీస్ శాఖ కింది స్థాయిలో తెలిసి కూడా కళ్ళు మూసుకుని చూసి చూడనట్లు ఊరుకుంటే సహించేదే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు, పిల్లలకు అన్ని విధాల రక్షణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వేధింపుల విషయంలో చాలా ఉపయోగపడే ఈ భరోసా సెంటర్, ఈ షీట్, ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రావడం ఇది మరి నాకు సంతృప్తి ఇస్తుంది మనం చేస్తూ. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఒకటే విషయం ఏంటంటే ఇది ఫుల్గా ఉపయోగపడాలంటే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఈ విషయాలు ప్రతి విలేజ్లో, ప్రతి మహిళకి, పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి. బికాస్ వాస్తవం చెప్పాలంటే నేను చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఉన్నా నాకు ఇంకా భరోసా టీం అని ఉంటుందో నాకు తెలియదు.
ఈరోజు చూసి నాకు తెలుస్తున్నట్టుంటుంది. అంటే చాలా ఓవర్ కన్సీవ్ ది ఐడియా, ద వెరీ గుడ్ ఐడియా. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. వేధింపులకి, సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన మహిళలకి, చిల్డ్రన్కి ఇది చాలా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి ఆ ట్రామాలో హెల్ప్ చేయడానికి చాలా ఉపయోగపడే సెంటర్ ఇది. తప్పనిసరిగా ఇది విలేకరు మిత్రులు మీరు కూడా దయచేసి దీనికి సఫిషియంట్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అమ్మాయిలు మహిళలని వేధించే వాళ్ళు ఎవరైనా సరే చాలా కఠిన చర్యలు తీసుకోండి. టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దట్ ఇట్ సింప్లీ షుడ్ నాట్ బి టాలరేటెడ్. మహిళల మీద ఎటువంటి అత్యాచారాల అటెంప్ట్స్, ఏమన్నా ఈవ్ టీజింగ్, ఇటువంటి సంఘటనలపై సూర్యాపేట జిల్లాలో అటువంటి విషయాలకి, అటువంటి వ్యక్తులకి స్థానం ఉండకూడదు. మీరు ఏం చర్యలు తీసుకున్నా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము. చాలా సీరియస్గా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా మీకు జిల్లా విలేకరు మిత్రులని మనం చేస్తున్నా, నేను హైదరాబాద్లో డీజీపీ సందీప్ శాండిలియా గారితో, మన ఎస్పీ గారితో చాలాసార్లు మాట్లాడాను. డ్రగ్స్ విషయంలో, గాంజాయి విషయంలో కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. డ్రగ్స్ కానీ, గాంజాయి ట్రాన్స్పోర్ట్ కానీ, కన్జంప్షన్ కానీ, మరి ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి, కఠినంగా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ఎస్పీ గారికి, పోలీస్ ఫోర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైనా పోలీస్ శాఖ వారు, కింది లెవెల్ అధికారులు తెలిసి కూడా కళ్ళు మూసుకున్నట్టు నటిస్తే మాత్రం వాళ్ళని కూడా మీరు ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇదివరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ విధంగా వినేది. మరి నిజంగా నాకు ఆధారాలు లేవు, కానీ ఇట్లా పోలీసులు చూడనట్టు చేసింది అనేది వినేది. అటువంటిది మరి మేము అధికారం వచ్చిన తర్వాత అటువంటి విషయానికి ఆస్కారమే లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా మహిళలకి, పిల్లలకి రక్షణ ఉండాలి. వాళ్ళ అన్ని విధాలుగా వారికి సంక్షేమం, అన్ని విధాలుగా సమాజంలో మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, సువేన్ ఫార్మా గారికి, వారి మేనేజ్మెంట్ వాళ్ళని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యాపేట టౌన్లో దొంగతనాలని నివారించడానికి సువేన్ ఫార్మా వారిని నేను మీ అందరి తరఫున టౌన్లో మొత్తం కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని స్థానిక రహదారి బంగ్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారీ న్యామ్ సమ్మేళన్ సమారోహణ్ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని స్థానిక రహదారి బంగ్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారీ న్యాయన్ సమ్మేళన్ సమారోహణ్ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ, మహిళ అబల కాదు సబల ఆదిశక్తి అని, అన్ని రంగాలలో దూసుకుపోతుందని, ఒక లెజెండ్గా పనిచేస్తుందని అన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి స్కీమ్ కింద 6 గ్యారెంటీలను అమలు చేస్తూ మహిళలకు ఇంకా ఎన్నో పథకాలను తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ, గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను మహిళా దినోత్సవ సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు రేణుక, ఎండీఓ నాగమణి, మాజీ మార్కెట్ చైర్మన్ సుమలత, ఎంపీపీ, ఎంపీటీసీ, ఆలేరు మండల పార్టీ అధ్యక్షురాలు దీప, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, పెంటయ్య, నరేష్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, మండల కమిటీ సభ్యులు, మెంబర్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. గెలిచినా కూడా మనం అట్టే తిరుగుతున్నాం ప్రజల కోసం. కాబట్టి ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా అక్కడ గ్రామంలో లీడర్ కానీ, మండల లీడర్ కానీ నా దృష్టికి తీసుకురండి. మన ప్రాంతాన్ని మీ అందరి ఆశీర్వాదంతో అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. అందులో
మహిళలు కూడా అన్ని విధాల అభివృద్ధిలో ముందుంచమని తెలియజేస్తూ మరొకసారి మా అక్క చెల్లెలు మా తల్లిదండ్రులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంతమంది ఏమో ఆశా వర్కర్లు 40 మంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరి మరి రాజపేట మండలం కమిటీ వేయడం కూడా జరిగింది. వాళ్ళకు లెటర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. గ్రామ శాఖలో మండల కమిటీ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారీ న్యాయ సమ్మేళనం సందర్భంగా ఈరోజు ఇక్కడ రాజపేట పట్టణంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేయడం కూడా జరిగింది. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు ఇప్పుడు మీ హయాంలో రుజువు చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీ కృషి సీతారావు గారి నాయకత్వం మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ చౌటుపల్ మండలంలోని తూప్రాన్పేట్ పరిసరాల్లో శనివారం కేవైటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కైతాపురం యల్లగిరి తూప్రాన్పేట్ ఎంపీటీసీ పరిధి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రారంభించారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పక్కన వేసవికాలం దృష్ట్యా ప్రజలకు అందుబాటులో కీర్తిశేషులు నాంపల్లి రాజయ్య సావిత్రమ్మ జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం ప్రశాంత్, కార్యదర్శి కోసం రామరెడ్డి, కోశాధికారి తిరందాస్ జగన్, నాయకులు మొగుదాల రమేష్, బొబ్బిల్ల మురళి, కమిషెట్టి భాస్కర్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, పోలోజు శ్రీనివాస్, చిలువేరు మంగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట కుమరవెల్లి మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నం దాటేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తి శ్రద్ధలతో పెద్దపట్నం కార్యక్రమంతో భారీ గేట్లు దూకి పట్నంలోకి భక్తులు దూసుకువచ్చారు. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట కొమరవెల్లి మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నం దాటేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తి శ్రద్ధలతో పెద్దపట్నం కార్యక్రమంతో బారికేడ్లకు దూకి పట్నంలోకి భక్తులు దూసుకొచ్చారు. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పెద్దపట్నం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజిపేట, కంచనపల్లి, అనంతారం, కొత్తపల్లి, జీ చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజిపేట, కంచనపల్లి, అనంతారం, కొత్తపల్లి, జీ చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్ళ ముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాల్లోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివారించడం కోసం వీటిని
ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, రైతులు పోలేబోయిన యాదయ్య, తేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష, బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతాంగం పరిస్థితి యొక్క చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. వేసినటువంటి పంట పొలాలు చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు దాపురించినాయి. ఈరోజు తీవ్రమైనటువంటి కరువుతోటి రైతాంగం నష్టపోయినారు. ఇక్కడ 10 ఎకరాల పొలం వేస్తే 7 ఎకరాల పొలం ఎండిపోయినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల రైతులందరిది కూడా చూస్తే దాదాపు ఒక గింజ కూడా ఎండిపోయే స్థితి అయితే ఏం కనిపించట్లేదు. పెట్టుబడి భారీగా పెట్టుబడి పెట్టారు, వాళ్ళు నాట్లు వేశారు, పొలం నిన్నారు, మందు కొట్టినారు, ఇవన్నీ చేశారు, కానీ కనీసం వాళ్ళకు పరిహారం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం లేదు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. అన్ని గ్రామాలలో ప్రతి గ్రామంలో కరువు బృందం పరిశీలన చేసి ఏ రైతు భూమి, ఏ రైతు పొలం ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో ఖచ్చితంగా సర్వే చేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇస్తే తప్ప వీళ్ళు మరి ముందు పోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం ముందు చూపు కూడా రైతులు ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్ని మేము అభ్యర్థిస్తున్నాం, అగ్రికల్చర్ అధికారులను అభ్యర్థిస్తున్నాం. మీరు ఉత్తమ మాటలు చెప్పడం బంద్ చేయండి. గ్రామాలకు వచ్చి ఇట్లాంటి పంట పొలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎండిపోయినటువంటి ఏ రైతు ఎన్ని ఎకరాలు ఎండిపోయింది వాళ్ళకి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే నల్గొండ మండలం అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది. ఈరోజు అప్పాజిపేటలో కూడా రైతాంగంతో మాట్లాడి ఈ పంట నష్టపరిహారం అనేది తప్పనిసరిగా ఇచ్చేందుకోసం ప్రభుత్వం కోసం కొట్లాడదాం. వచ్చే వరకు కూడా రైతులు కూడా గట్టిగా నిలయాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రైతులకు పరిహారం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తారు, ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. కాశీ విశ్వేశ్వర స్వామి శివపార్వతుల విగ్రహాలను ఉప్పల కృష్ణ గృహం నుండి శివపార్వతులకు వేద పండితులచే పూజలు జరిపి అక్కడి నుండి గుర్రాల పల్లకిలో మేళ తాళాలతో సుమారు 300-400 మంది శివభక్తులతో కోలాటాలతో ఊరేగింపుగా గాంధీ పార్క్ ఆవరణ కళ్యాణానికి తీసుకువెళ్లి అక్కడ శివపార్వతుల కళ్యాణం సీతారామచంద్ర స్వామి చైర్మన్ బొబ్బిల్ల మురళి వారి పాలక మండలి చేతుల మీదుగా కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం కనుల విందుగా జరిగింది. కాశీ విశ్వేశ్వర స్వామి శివపార్వతుల విగ్రహాలను ఉప్పల కృష్ణ గృహము నందు శివపార్వతులకు వేద పండితులచే పూజలు జరిపి అక్కడి నుంచి గుర్రాల పల్లకిలో మేళతాళాలతో సుమారు 300-400 మంది శివభక్తుల కోలాటాలతో ఊరేగింపుగా గాంధీ పార్క్ ఆవరణ కళ్యాణానికి తీసుకువెళ్లి అక్కడ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సీతారామచంద్ర స్వామి చైర్మన్ బొబ్బిల్ల మురళి వారి పాలక మండలి చేతుల మీదుగా కళ్యాణాన్ని వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, సంధ్యా దంపతులు హాజరయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, మంచిగండి భాస్కర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కామిశెట్టి శైలజ భాస్కర్, బూడిగ బాలకృష్ణ, తాడూరి పరమేష్, మోదాల రమేష్ గౌడ్, పాలడుగు వెంకన్న, ఒడుగు శ్రీనివాస్, కాసుల వెంకటేశన్, నాంపల్లి శ్రీనివాస్, దాచేపల్లి శ్రీనివాస్, మునుగుంట్ల సత్యనారాయణ, కోశనం రామరెడ్డి, మాజీ ఎంపీటీ చిక్కా నరసింహ, బాల్యం చలపతి, ఉడుగు మల్లేశం, ఊరు కృష్ణమూర్తి, నల్ల పర్వతాలు తదితరులు ఉన్నారు.
చౌటుపల్ మండలంలోని తూప్రాన్పేట్ పరిసరాల్లో శనివారం కేవైటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కైతాపురం యల్లగిరి తూప్రాన్పేట్ ఎంపీటీసీ పరిధి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రారంభించారు. చౌటుపల్ మండలంలోని తుఫ్రాన్పేట్ పరిసరాల్లో శనివారం కేవైటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కైతాపురం యల్లగిరి తుఫ్రాన్పేట్ ఎంపీటీసీ పరిధి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రారంభించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్కి ప్రథమ బహుమతి దాతగా తాడూరు వెంకటరెడ్డి 60,000 రూపాయలు, ద్వితీయ బహుమతి రిక్కల భాస్కర్ రెడ్డి 30,000, షీల్డ్ దాత సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాడూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా దోహదపడతాయని, దీనివల్ల గ్రామాల మధ్య స్నేహభావం ఏర్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యల్లగిరి సర్పంచ్ రిక్కర్ల ఇంద్రాశక్తిరెడ్డి, కైతాపురం సర్పంచ్ గుడ్డేటి యాదగిరి, టోర్నమెంట్ నిర్వాహకులు, టీం యాజమాన్యులు మొహమ్మద్ ఇబ్రహీం, రిక్కల మహేందర్ రెడ్డి, వెల్మార్ రామలింగేశ్వర్ రెడ్డి, బాలగొరి నరసింహ యాదవ్, మనీ ప్రవీణ్ రెడ్డి, కందగంట్ల జంగారెడ్డి, బక్కతట్ల శ్రీశైలం, బక్కతట్ల యాదగిరి, యల్లగిరి కైతాపురం తుఫ్రాన్పేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మరియు వివిధ స్థాయి నాయకులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు, పురాతన దేవాలయాలు, హోమాలు, భజనలు, కీర్తనలు, జాగరణలతో భక్తులు కిక్కిరిసిపోయారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఉమామహేశ్వర దేవాలయంలోని స్వాములవారి లింగోటం గ్రామంలో సుమారు 300 సంవత్సరాల క్రితమే వెలిసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ప్రాచీన దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోటం గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు స్వరూప దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు, పురాతన దేవాలయాలు, హోమాలు, భజనలు, కీర్తనలు, జాగరణాలతో భక్తులు కిక్కిరిసిపోయారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఉమామహేశ్వర దేవాలయంలోని స్వాములవారి లింగోటం గ్రామంలోని సుమారు 300 సంవత్సరాల క్రితమే వెలిసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ప్రాచీన దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోటం గ్రామం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు స్వరూప దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం జరిగిన కళ్యాణ మహోత్సవంలో తల్లోజు జంగాచారి ధనలక్ష్మి దంపతులు, ఆమనగంటి నరసింహారావు శ్రీలత దంపతులు, యాదగిరి విజయలక్ష్మి దంపతులు భాగస్వాములుగా పాల్గొని గ్రామస్తుల సమక్షంలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, లోక కళ్యాణార్థం ప్రజల క్షేమం కొరకు ఉదయం దేవాలయం ఆవరణలో వేద పండితులు లక్ష్మీనరసింహ శర్మ, శ్రీనివాసుల శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ హోమం, రుద్రహోమం నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల కొరకు ఉపవాస దీక్ష జాగరణలో పాల్గొన్న భక్తుల కోసం తల్లోజు జంగాచారి ధనలక్ష్మి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నూనె వెంకటయ్య, గో వెంకటయ్య, నల్లగ ఎల్లయ్య, గోపి యాదయ్య, మట్టుపల్లి అంజయ్య, గ్రామ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
పురుషులు కూడా ఆడవాళ్ళని కుడి చేతికి చూపించి కప్పామంటే ఎడమ చేతికి కప్పాడు చక్కగా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములవారి లింగోటం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవము, హోమము, వాటి అన్నదాన కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. ఎలా జరిగింది సార్ వారి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ విశిష్టత గురించి మనము ఆనగంటి నరసింహరావుతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం అండి. సత్యదేవికి నమస్కారం అండి. ఇక్కడ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందండి. దాదాపుగా చాలా ఆలయాలలో చెక్కతో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాయితో చేసిన ధ్వజస్తంభం ఉంది. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అన్నీ కూడా పర్యటిస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు పెద్దలు చెప్తూ ఉండేవారు. చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఈ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఇందులోనే ఉంది. ఇక్కడ మీరు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము ఈ పండుగ సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గత పోయిన సంవత్సరం శివరాత్రి కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి నేను చూడడం జరిగింది. చూసి మనసులో ఆ స్వామివారిని సంకల్పం చేసుకొని, నాకు స్వామి అనుగ్రహం వల్ల కొద్దిగా సంతానం ఇబ్బంది ఉండే, స్వామి దయ వలన మళ్ళీ ఇబ్బంది లేకుండా సంతానం మంచిగా మంచి సంతోషం కలిగితే అన్నదానం చేస్తాను మనసులో మొక్కడం జరిగింది. అవును, ఆ మొక్కును తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లింగోటం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాల చేత, ఆయురారోగ్యాల చేత, అష్టైశ్వర్యాల చేత అందరూ సంతోషంగా ఉండాలని గ్రామ ప్రజలందరూ అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి మరి యొక్క ఆధ్యాత్మిక భావన అందరిలో ఉండాలని మరి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు లింగోటం గ్రామ పంచాయతీలో ఇక్కడ చూసినట్టయితే డెవలప్మెంట్ కానీ, పండుగ వాతావరణం కానీ ఇవన్నీ చూసినట్టయితే మనకు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఇక్కడ గ్రామ సర్పంచ్ అంగిరేకుల పాండు. అదేవిధంగా ఒకసారి అన్నగారితో మాట్లాడదాము, అసలు వారి మాటలో తెలుసుకుందాం. అంటే ఇంత మంచి గొప్ప కార్యక్రమాలు చేసడం వల్ల వారికి ఎలా అనిపిస్తుంది ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సత్యాన్యూస్కు ముందుగా స్వాగతం. ప్రజలది ప్రతి సమస్య, ప్రతి మంచి కార్యక్రమం ప్రజలకు తీసుకుపోయే సత్యాన్యూస్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఇక్కడ గత 2018లో నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పటికెళ్ళి ఇక్కడ నిత్యం మన కళ్యాణం, అన్నదానం ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీనికి తోడు నరసింహరావు పంతులు మాకు ఒక వారం రోజుల ముందే ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉండ్రో ఏం కాదా, మనం కళ్యాణం గ్రాండ్గా చేయాలి, అన్నదానం అంతా ఏర్పాట్లు చేయాలి, నేనున్నా మీ అమ్మట, మీరు ఏం లేదు చేయాలి, మీరు మంచి చెడ్డ అన్నీ చూసుకొని ముందుకు నడిపిస్తాడు. మాకు అండదండలు కూడా ఉండి, దానికి తోడు మా గ్రామస్తులు
మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా ఉత్సాహంతో ముందుకు వచ్చి ప్రతి పనిలో చులువ తీసుకొని ఆర్థికంగా కూడా తలా ఇన్ని వేసుకుందామని ఎవరన్నా పెడతానంటే కూడా ఈ సునన్నోలవి కూడా తీసుకొని గ్రాండ్గా ఇక్కడ దాదాపుగా ఒక 3,000 మందికి దాకా అన్నదానం పెడుతుంటాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ శివారు లలిన్ నగర్లో రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 8వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ శివారు లలిన్ నగర్లో రాయల సుభాష్ చంద్రబోస్ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పాల్గొని మాట్లాడుతూ భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం సమాజమే లక్ష్యంగా 48 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపిన భారత విప్లవోద్యమ నేత, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ అన్నారు. కామ్రేడ్ రవణ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికై ఎన్నో పోరాటాలు చేశాడన్నారు. వీరి మరణం భారత విప్లవోద్యమానికి, ప్రజా ఉద్యమాలకు, ప్రజా పంథాకి తీరని నష్టమైనప్పటికీ ఆయన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మాస్లైన్ పార్టీతో ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్మిస్తామని వారన్నారు. అదేవిధంగా పట్టణంలోని కుడకుడ శివారు సర్వే నంబర్ 126 ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని ఉన్న స్థలాలను రెడ్డి కమ్యూనిటీ హాల్కి ఇవ్వటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తక్షణమే నిల్వ నీడలేని నిరుపేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే పట్టాలు ఇచ్చే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి వాజిద్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిఓడబ్ల్యూ జిల్లా కోశాధికారి జయమ్మ, పార్టీ పట్టణ కార్యదర్శి గులాం హుసేన్, సైదులు, రమేష్, రవి, రాజు, ఉపేందర్, లక్ష్మి, పద్మ, రమణ, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ నుంచి బయటకు వచ్చి టీఎంఆర్పీఎస్ను ఏర్పాటు చేశానని టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ఎంఆర్పీఎస్ నుంచి బయటకు వచ్చి టీఎంఆర్పీఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ లేదని ఖండించారు. కత్తి ఉపేందర్ను గత సంవత్సర క్రితం సంఘంకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే సంఘం నుండి తొలగించామని, అలాంటిది ఈరోజు నూతన కమిటీ ఎవరు ఎన్నుకున్నారు తమకు తెలియదని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలపైన పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. సంఘం ఏర్పాటు నుంచి అనేక కష్టనష్టాలను ఓర్చుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితిను మాదిగల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నీతి నిజాయితీతో పనిచేస్తుంటే కొంతమంది వ్యక్తులు కావాలని సంఘాన్ని బలహీనపరచడం కోసం ఇలాంటి వ్యవహార శైలి చేస్తున్నారని, అలాంటి వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామన్నారు. అనంతరం సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ యువజన అధ్యక్షులుగా పంతం సతీష్ మాదిగ, వల్దాస్ అభిషేక్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం ఎంతకైనా పోరాటం చేస్తాం కానీ సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నకరకంటి సైదులు, పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ మాదిగ, ఎంఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ, చివెంల మండల అధ్యక్షులు ఎడవెల్లి రాము, ఆత్మకూరేస్ మండల అధ్యక్షులు బొల్లె సతీష్, ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, పెన్పాడ్ మండల ప్రధాన కార్యదర్శి కొండెట్టి సందీప్, మీసాల గౌతమ్, మీసాల గోపి, ములకలపల్లి శ్రీను, బొల్లె మహేష్, బొల్లె మహేందర్, గంగారపు సోమేశ్వర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఇద్దరు పట్టుకోండి. తెలంగాణ ఎంఆర్పీఎస్
కార్యాలయంలో సూర్యాపేట కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్ కుమార్ గారి అధ్యక్షతన పట్టణ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, మండల కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈనాటి సమావేశం అంశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పట్టణ కమిటీ ఎన్నిక ఒకటి ప్లస్ అట్లాగే ఇంతకుముందు మీరు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ కత్తి ఉపేందరు వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, అధ్యక్షుని తొలగించారు అనే దాని మీద వాటి ప్రశ్నలు లేవనెత్తారు. దాన్ని కూడా మేము కత్తి ఉపేందర్ అనే వ్యక్తిని ఏనాడో తొలగించడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఆయనకి ఎవరిచ్చారు అధ్యక్ష పదవి, ఏడ తెచ్చుకున్నాడో మరి అది మాకు తెలియదు. ఇటుకరాజు అనే వ్యక్తిని మేము ఇక్కడ ఈ సంఘంలో తెలంగాణ ఎంఆర్పిఎస్ అనే సంఘాన్ని ఇక్కడ నేను స్థాపించిన ఆ సంఘంలో వచ్చి కలిసినటువంటి ఇటుకరాజుకు ఆ రైట్ లేదు, ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మరి తొలగించవలసిన అవసరం లేదు, తొలగించేది జరగదు. అదే అధ్యక్షుడిగా ఈ సూర్యాపేట జిల్లాలో మరి పుట్టల శ్రావణ్ కుమార్ అధ్యక్షుడిగా కొనసాగుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు అవతల వ్యక్తులు మాకు వ్యక్తులతో సంబంధం లేదు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఎక్కడ కూడా ఈ దోపిడీకి పాల్పడలేదు, అడుకొచ్చుకొని జేబులు వేసుకున్న చరిత్ర మాకు లేదు, నా ఏమిటున్న వాళ్ళకు కూడా లేదు. అక్కడికి తెలంగాణ ఎంఆర్పిఎస్ అనే దాని మీద చెప్తున్నా, ఆయన ఎక్కడి నుంచి అయితే కాగితం చేసుకుండో అతనికే బాధ్యత తప్ప ఈ నియోజకవర్గంలో నేను నియమించినటువంటి వ్యక్తి పుట్టల శ్రావణ్ కుమారే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అది మీరు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇలా అనేక శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 5 ఏళ్ల నుండో లేదా 7 ఏళ్ల నుండో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని వంగపల్లి శ్రీనివాస్ మాదిగా డిమాండ్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం నిర్వహించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్లు ఇలా అనేక శాఖల్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 5 ఏళ్ల నుండో లేదా 7 ఏళ్ల నుండి పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని వంగపల్లి డిమాండ్ చేశారు. గ్రామాలలో, పట్టణాల్లో, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్హోల్లో దిగి ఊపిరాడక చనిపోయిన సందర్భాలు అనేకే ఉన్నాయని అన్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు ఆధునాత పరికరాలు ఇవ్వాలని కోరారు. మనుషుల మలమూత్రాలను ఎత్తిపోస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్న దళిత పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగేట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కంటే పారిశుద్ధ్య కార్మికులే తమ ప్రాణాలు ఫలంగా పెట్టి పనిచేస్తున్నారని, ముందుగా పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేసిన తర్వాతనే విద్యారంగంలో, వైద్య రంగంలో, విద్యుత్ శాఖలో, మైనింగ్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గ్యారా నరేష్, నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ గాధ్యపాక మల్లేష్, ఆలేరు మండల అధ్యక్షుడు అందే సుధాకర్, ఆత్మకూరు మండల అధ్యక్షులు మందుల పరశురాములు, మండల ప్రధాన కార్యదర్శి రామచర్ల సిద్ధులు, ఆలేరు పట్టణ అధ్యక్షులు రాగల్ల విజయ్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు బోడా నరేష్, సైదాపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ శాఖల్లోనైనా చూడండి, అది విద్యారంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, అన్ని రంగాలలో ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు చేసిన తర్వాత
వాళ్ళను క్రమబద్ధీకరణ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మొన్న కేసీఆర్ కూడా పర్మనెంట్ చేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళను, అట్లాగే కాంట్రాక్ట్ బేసిన వాళ్ళను, చంద్రబాబు పీరియడ్లో కొంతమంది, రాజశేఖర్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయా రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లలో పర్మనెంట్ చేసిన చరిత్ర మన కళ్ళ ముంగట అవపడుతుంది. మరి ఆనాటి నుండి డ్యూటీ ఎక్కి నుంచి ఇప్పటి వరకు 30-35 సంవత్సరాల నుంచి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్న వాళ్ళకు పర్మనెంట్ మాత్రం ఇప్పటి వరకు చేస్తలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని శాఖలకు ఉన్నట్టే మరి అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టే మరి ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లకు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వహిస్తున్నాయి? అందుకోసమే వీళ్ళని పర్మనెంట్ చేయాలని మాదిగ రీజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 13వ తారీఖు నాడు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ కార్మికులే నిజమైన స్వచ్ఛ భారత్లు అనే ఉద్దేశంతో వాళ్ళను ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, గ్రామాన్ని శుభ్రం చేస్తురని వాళ్ళని సన్మానించి వాళ్ళని కాళ్ళు కడిగిన చరిత్ర మన కళ్ళ మూట పడ్డప్పుడు మరి సన్మానించిన వరకే పరిమితం చేసేది తప్ప వాళ్ళని పర్మనెంట్ చేయాలనే ఆలోచన మోడీకి రాలే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాలే. అందుకోసమే ఖచ్చితంగా మాకు ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే ఇలా 100% మాదిగలే ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వాలు వీళ్ళను ఎవరు ఏ పార్టీలు కానీ ఎవరు కూడా అడుగుతలేరు. అందుకే మాదిగ రిజర్వేషన్ పార్టీ సంబంధించి 100% ఇలా మాదిగలే ఉన్నారు కాబట్టి తక్షణం వీళ్ళని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పర్మనెంట్ చేయకపోతే అప్పటిలోగా మేము ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ అయ్యేంత వరకు కూడా ఎంఆర్పిఎస్సీలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై మాది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు, సన్నాయి వాయిద్యాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చారణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు, సన్నాయి వాయిద్యాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఆలయ వ్యవస్థాపకులు సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, బెల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి, పగడాల అశోక్ దంపతులు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం మహిళలు శివశక్తుల పూనకాలతో, శివనామ స్మరణాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, మాజీ సర్పంచ్ నరసింహ, మాజీ ఉప సర్పంచ్ దుబ్బా మౌనిక, రామకృష్ణ, ఏలే మాణిక్యం, పెద్దబోయిన శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. గంధం పెట్టి బొట్టు పెట్టి ఉపచార పూజాం కరిష్యే. శ్రీ భగవద్గీత రామలింగేశ్వర స్వామి దేవః ప్రసాదం ఆయాంతు ఈ 3000 అక్షతలు తీసుకొని వాసన చూసి తలపై నుంచి సాగడం బస్స పరిగి తెలగోత్ర జగదీష్ నామధేశ ధనోజ్ఞ ధనం మానామ్యాహ సహగుడం బస్స ఏలే నామర్షిగోత్ర రాములు నామధేశ ధనోజ్ఞ శంకరమ్మానామ్యాహ సహగుడం బస్స ఏలే నామర్షిగోత్ర కృష్ణయానామధేశ ధనోజ్ఞ కమలమ్మానామ్యాహ ఏవం భగస్తుభ్యాని యజ్ఞస్య ప్రియః రామే యజ్ఞర్వదతే తదేతి నాజరాహనదు అంతేతు సత్యచంద్రమాః ఆదిత్య సత్యస్తవరుధ్యదాభర శంకర భగవానుకి జై పరమదవర్తనే రామలింగేశ్వర స్వామికి జై బోలో శంకర భగవానుకి జై.
सर्वाभां श्री महालक्ष्मीमुपास्महे। हर हर महादेव। ॐ धननिर्वर्णं धनवन्तुते। శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీగా చారిటబుల్ ట్రస్ట్గా మేము దీన్ని రిజిస్ట్రేషన్ 2013లో చేయడం జరిగింది. దాంట్లో చైర్మన్గా శ్రీకాంత్ రెడ్డి సోమపురం గారు, అట్లాగా జనరల్ సెక్రటరీగా శ్రీ పొగడాల అశోక్, అండ్ అడ్వైజర్స్గా శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిని, ఆర్గనైజర్ సెక్రటరీగా డాక్టర్ పవన్ కుమార్ గారిని, తర్వాత మిగతా కమిటీ సభ్యుల్ని, విలేజ్ మెంబర్స్ని కొంతమందిని, ఒక 13 మంది వరకు కమిటీ సభ్యులుగా వేసి దీని అభివృద్ధి కోసం ట్రస్ట్గా దీన్ని చేసి గత 2016లో నవంబర్ మాసంలో దీనికి మేము శంకుస్థాపన చేసుకొని వివిధ ఫ్రెండ్స్ సర్కిల్ మధ్యన చాలామంది స్నేహితులు, శ్రీకాంత్ రెడ్డి గారి స్నేహితులే కావచ్చు, నా స్నేహితులే కావచ్చు, లేదా మన ఇంద్రసేనారెడ్డి గారి స్నేహితులు అందరం కలిసి, గ్రామస్తులందరూ కలిసి ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్జితమైనటువంటి డబ్బుని గుడి కోసం చాలా వెచ్చించడం జరిగింది. అలాంటి వెచ్చించినటువంటి అమౌంట్స్తోని మేము గుడిని నిర్మాణం చేసుకొని 2001 నవంబర్ 15 నుంచి 2021 నవంబర్ 17 వరకు కూడా గుడిని మేము ప్రారంభోత్సవం శ్రీ స్వరూపానందేంద్ర శిష్యులైనట్టు స్వాత్మానందేంద్ర గారితో ఇది మళ్ళీ మనం పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గుడి ప్రారంభించిన తర్వాత, కొత్త గుడి ప్రారంభించిన తర్వాత ఇది 3వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం. గత 3 సంవత్సరాలుగా నూతన గుడి ప్రారంభించిన తర్వాత 3 సంవత్సరాలుగా చాలా పెద్ద మొత్తంలో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా, మా కమిటీ సభ్యులు కానీ, మా యొక్క ట్రస్ట్ మెంబర్స్ కానీ, తర్వాత వ్యవస్థాపక ధర్మకర్తలమైనటువంటి మేమైనా కానీ ఈ నిర్మాణాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెండింగ్ ఉన్నాయి. ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఫర్దర్గా యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చాలా పురాతనమైన శివాలయం. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇంత పెద్ద పురాతనమైనటువంటి ఆలయం లేదు. మనం కనుక ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనం కనుక ఆధారంగా చేసుకొని కనుక చూస్తే ఆర్కియాలజిస్టులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ శిలాశాసనం అనేది 912లోనే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ శివాలయం అప్పటికే ఉంది. దీని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ కింగ్, ఈ ఏరియాను పాలిస్తున్నటువంటి గుణగానట్ ఆయన దాన్ని ఈ శాసనాన్ని వేయించాడని, దాని కింద ఈ గుడిని మెయింటెనెన్స్ కోసమని దాన శాసనంగా దాన్ని చేశారని చెప్పేసి ఆ శాసనంలో చెప్పడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. టీఎన్జీఓఎస్ యూనియన్ 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేధింపుల విషయంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజాపేటలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. చౌటుపల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన రేవంత్ సర్కార్. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఘనంగా పెద్దపట్నం కార్యక్రమం. ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలన్న పాలడుగు నాగార్జున. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణం. కేవైటీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కైతాపురం ఏలగిరి తుఫ్రాన్పేటలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎంపీటీసీ. మహాశివరాత్రి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని మహేశ్వర దేవాలయంలో నవగ్రహ హోమం. సూర్యాపేటలో ఘనంగా రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు. టీఎంఆర్పీఎస్ కు కత్తి ఉపేందర్ కు ఎలాంటి సంబంధం లేదన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ.
పారిశుద్ధ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. ప్రొద్దటూరు గ్రామంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.